నెల్లూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డి బాలాజీరావు తెలిపారు. కావలిలో గురువారం పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంత్రీ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో 174 కేంద్రాల్లో 28,000 మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. నెల్లూరులో ఈ నెల 6వ తేదీ నుంచి కట్టుదిట్టమైన పర్యవేక్షణలో జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 10 పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, డిఆర్ఓ, జిల్లా ఎస్పీ, విద్యుత్, వైద్య, తపాలా శాఖ అధికారులు, సిబ్బంది ఎంతో సహకరించారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మెరుగైన సౌకర్యాలు కల్పించిన ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి 2026 జిల్లాలో 174 సెంటర్స్లో ఈరోజు కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చిన్నారులందరూ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనము ఎగ్జామినేషన్స్ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము కండక్ట్ చేయడం అనేది జరిగింది. సుమారుగా 28,000 మంది చిన్నారులు 10వ తరగతి పరీక్ష రాయడం అనేది జరిగింది. 6వ తేదీ నుంచి విద్యార్థులు రాసినటువంటి జవాబు పత్రాలని మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ఆ మూల్యాంకనానికి సంబంధించి కూడా జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూలు, జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూలు, దర్గామెట్లో అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈసారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు ఆర్గనైజ్ చేస్తున్నాము. అలానే గతానికి భిన్నంగా ఈసారి మార్క్స్ ఆన్లైన్లో ఎంట్రీ ఉపాధ్యాయులచే ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళకి ట్యాబ్స్ మీద శిక్షణ ఇచ్చి ట్యాబ్స్ ద్వారా మార్క్స్ కూడా ఆన్లైన్లో ఎంట్రీ చేయడం అనేది ఈ సంవత్సరం నూతనంగా వస్తున్నటువంటి మార్పు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా తూచా తప్పకుండా ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ పకడ్బందీగా నిర్వహించడమే కాకుండా మనము స్పాట్ వాల్యుయేషన్ క్యాంపుకు కూడా అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. 6వ తేదీ నుంచి క్యాంపు నిర్వహించడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాం. అలానే ముఖ్యంగా ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చక్కగా నిర్వహించడానికి కోఆపరేట్ చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారు హిమాంశు శుక్లా గారికి, డిఆర్ఓ గారికి, అలానే బందోబస్తు ఏర్పాట్లకు ఇచ్చినటువంటి గౌరవ ఎస్పీ గారికి, అలానే లైన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలందరూ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టీసీ, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి పేరు పేరున జిల్లా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలానే రాబోయే రోజుల్లో జరిగేటటువంటి స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు కూడా లైన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు కావలి పట్టు సందర్శించడం జరిగింది. అన్ని చోట్ల కూడా చక్కగా ఏర్పాట్లు చేయడమే కాకుండా విద్యార్థులందరూ కూడా మంచి వసతితోటి ఎగ్జామినేషన్స్ రాస్తున్నటువంటి విషయాన్ని కూడా పరిశీలించడం జరిగింది. చక్కగా ఏర్పాట్లు చేసినటువంటి మా ఉపాధ్యాయులను కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.